తెలంగాణలో రాజకీయాలన్నీ ఇప్పుడు బనకచెర్ల చుట్టూ తిరుగుతున్నాయి. తెలంగాణ ఒక్కటనే కాదు, ఆ మాటకొస్తే రెండు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో బనకచెర్ల ఇష్యూ ఇప్పుడు నడుస్తుంది. నిన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇద్దరు సీఎంల భేటీలో నిజంగా బనకచెర్ల ఇష్యూ మీద చర్చ జరిగిందా? జరిగితే ఏం జరిగింది? అది తెలంగాణకి నష్టం చేసేదిగా ఉందా, లాభం చేసేదిగా ఉందా, లేదంటే ఏపీ వాదిస్తున్నట్లుగా వృధా జలాలను మాత్రమే వాళ్ళు తీసుకుంటారా? అసలు ఎందుకు మళ్ళీ ఒకసారి తెలంగాణలో నీటి కోసం, లేదు అంటే పల్లెల్లో గతంలో తెలంగాణ మూమెంట్ జరిగినప్పుడు జరిగినటువంటిదే మెయిన్ స్లోగన్ నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటిది. తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు చాలా పాటలు కూడా వచ్చినాయి. పల్లె కన్నీరు పెడుతుందో లాంటి పాటలు. ఎందుకంటే నీళ్లు లేక చాలామంది వలసలు పోయేటువంటి పరిస్థితి కూడా, సాగునీటి సరిగా లేకనే చాలామంది తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు వలసలు పోయేటువంటి పరిస్థితి ఉండే ఆ రోజు. తెలంగాణ వచ్చిన తర్వాత కష్టాలు తీరినయి అని అనుకుంటున్న టైంలో మళ్ళా ఒక్కసారి తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ నీటి కోసం కష్టాలు పడే రోజులు వస్తాయి అని మేధావులు ఎందుకు మాట్లాడుతున్నారు? చాలా ఇష్యూస్ విప్రకాష్ గారితో మాట్లాడదాం. ఎందుకంటే ఆయనకి ఇరిగేషన్ మీద చాలా అనుభవం ఉంది. బనకచెర్ల ఇష్యూని ముందు నుంచి కూడా వ్యతిరేకిస్తున్నారు. ఆయన ఏమనుకుంటున్నారు, ఏం జరుగుతుంది బనకచెర్లతోని అనేది ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. నిన్న అక్కడ జరిగిన ఢిల్లీ మీటింగ్లో బనకచెర్ల ఇష్యూ లేదు, అసలు ఎజెండానే కాదు అని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కానీ అవతల వైపు వాళ్ళేమో బనకచెర్ల అనేటువంటిదే ఇష్యూగా ఉంది, దాని మీద చర్చించినాం, కమిటీలు వేసినాము అని కూడా అంటున్నారు. ఎట్లా చూస్తారు మీరు దీన్ని? ఒక పెద్ద గుడుపుటాన్ని ఉందమ్మా దీని వెనకాల. అంటే నిన్న అప్పటికప్పుడు వీళ్ళు రాసిన లెటర్లు, ఏది మన ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రికి, అదేవిధంగా మన సిఎస్ చీఫ్ సెక్రటరీ గారు అక్కడ జలశక్తి సిడబ్ల్యూసి సెక్రటరీకి పంపిన లెటర్స్ చూసినప్పుడు ఏంటంటే నిజంగానే ఇది ఒక ముందడుగు అవుతుందేమో. ఎందుకంటే చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న చాలా సమస్యలను 13 అంశాలను ఇందులో పెట్టారు. ఒక మంచి ఎఫర్ట్ జరుగుతున్నదేమో అనే ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. అలాంటి వాళ్ళం కూడా, ఎందుకంటే అది కావాలని మిస్గైడ్ చేయడానికి చేసినలు అనేది ఇవాళ అర్థమవుతున్నది. ఒక సీక్వెన్స్లో మనం చూసినట్టయితే జరిగే పరిణామాలను గత 1.5 సంవత్సరాలుగా కృష్ణా జలదోపిడీ మీద అనేక అంశాలు ప్రతిసారి ప్రతిపక్ష పార్టీ కానీ మాలాంటి వాళ్ళం కానీ చర్చించడం, దాని మీద ఆందోళన కూడా ప్రజల లోపల వ్యక్తమైంది. ఉదాహరణకు లెఫ్ట్ కెనాల్కేమో మనకు రావాల్సిన రేషియోలో వాళ్ళు నీళ్ళు ఇవ్వకుండా 75-80% నీళ్ళని తరలించకపోతూ ఉంటే రేవంత్ రెడ్డి చోద్యం చూస్తూ కూర్చున్నాడు. నంబర్ 2, పోతిరెడ్డిపాడు నుంచి వాళ్ళు యథేచ్ఛగా నీళ్ళన్నింటినీ తీసుకెళ్ళి రిజర్వాయర్లన్నీ నింపుకుంటూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం స్విచ్ ఆన్ చేయకుండా కల్వకుర్తి పంటలన్నీ ఎండిపోయినాయి, నాట్లేయడానికి నీళ్ళు ఇవ్వాలా చూసుకుంటూ కూర్చున్నది. ఈ జలదోపిడీ యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నది. అనేక ఇష్యూస్ చాలా కాలంగా ఆయన పాలమూరు బిడ్డ అయ్యుండి కూడా పాలమూరు రంగారెడ్డి సంబంధించిన ఇష్యూస్ కూడా అనేకం పెండింగ్లో ఉన్నాయి. ఏనాడైనా జలశక్తి శాఖకు లేఖ రాసి, ఆంధ్ర సీఎంకు లేఖ రాసి మనం కలుసుకుందాం, మాట్లాడదాం అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడా? అనలేదు. ఒక్కనాడు కూడా అనలేదు. దాన్ని పరిష్కరించుకోవాలనే చిత్తశుద్ధి కానీ అవగాహన కానీ ఆ తొందరపాటు కానీ ఆయనకు లేదు. బట్ ఇవాళ ఒకే ఒక్క ఇష్యూ మీద, బనకచెర్ల మీద ఆయనకు తొందర ఉంది కాబట్టి ఆయన ఇవాళ రేవంత్ రెడ్డిని రప్పించుకోగలిగారు. అవతల వ్యక్తికి ఉన్న తొందర ఇప్పుడు దాని మీద ఆయనకు ఆ తొందర ఉందనే ఉద్దేశంతో, ఎందుకంటే అన్ని కమిటీలు రిజెక్ట్ చేసినాయి బనకచెర్ల ప్రపోజల్. సిడబ్ల్యూసి రిజెక్ట్ చేసింది, పోలవరం డ్యామ్ అథారిటీ, ప్రాజెక్ట్ అథారిటీ రిజెక్ట్ చేసింది. ఇంకా గత్యంతరం లేదు, రేవంత్ రెడ్డితో ఏదో ఒక డీల్ మాట్లాడుకోకపోతే కుదరదు అని చెప్పి ఆయన తన అవసరం కోసము రేవంత్ రెడ్డిని జలశక్తి దగ్గరికి రప్పించాడు. మరి ముఖ్యమంత్రిగా కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ కుక్క తోకను ఆడిస్తుందా, తోక కుక్కను ఆడిస్తుందా అంటాం కదా. నీ అవసరాలకు పోయినావు, ఆయన అవసరాలకు పోయినావు నువ్వు. తర్వాత ఎజెండాలో లేదు అని చెప్పాడు. అంతకుముందు ఏమన్నాడు? ఎజెండాలు ఉంటే మేము పోనేపోమన్నాడు. ముందు రోజు నాడు లెటర్ కూడా రాసిరు వాళ్ళు. అంటే నిజంగానే నువ్వు ఎజెండాలో పెట్టద్దన్నావు, ఎజెండాలో లేదన్నావు, నిన్న బయటకు వచ్చి కూడా దాని మీద చర్చ జరగలేదన్నావు. వాస్తవంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇప్పుడే నేను చూశాను, వాళ్ళు ఇచ్చిన ఆ ప్రెస్ నోట్లో ఇప్పటికైనా మీరు అలా గూగుల్లో చెక్ చేయండి. బనకచెర్ల మీద చర్చ జరిగింది, అందులో అనేక అంశాల మీద ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళ నోట్లో ఉంది. మరి ఒక ముఖ్యమంత్రి ఎందుకు అబద్ధం ఆడిండు అనేది అనేక అనుమానాలకు దారితీస్తూ ఉంది. అప్పటికప్పుడు నిన్న లైవ్ పెట్టారు కాబట్టి మనకు ఆ పూర్తి సమాచారం లేకుండే. రామానాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్లో బనకచెర్ల మీద చర్చ జరిగిందని చెప్పిండు,
ఈయనిచ్చిందేమో బనకచెర్ల మీద చర్చ జరగలేదు అన్నాడు. ఇవన్నీ వాళ్ళ మార్నింగ్ నుంచి పత్రికల్లో కానీ రాత్రి లేట్ నైట్ వచ్చిన రిపోర్ట్స్ కానీ ఇవి చూసినప్పుడు ఏంటంటే నేను కూడా పొరపాటు పడ్డానేమో. ఎందుకంటే ముందడుగా నేను అన్నది ఎందుకు అంటే పరిష్కృతంగానే అనేక సమస్యలు తెలంగాణలో ఉన్నాయి, కృష్ణా జలాల మీద కానీ గోదావరి జలాల మీద కానీ. ఇవన్నీ పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఈ 13 అంశాలు పెట్టారు కదా, దీని మీద ఒక కమిటీ వేసినట్టయితే ఒక ముందడుగే కదా అని అనుకున్నాం. కానీ ఇవాళ ఆయన అబద్ధాలు చెప్పడము, తర్వాత అందులో మెన్షన్ చేసిన అంశాలలో కూడా అక్కడ చర్చ జరగలేదు. అక్కడ చర్చ జరిగినవి ఏంటి అంటే ఇదివరకే ఒప్పుకున్న అంశాలు. అంటే ఆయన ఉద్దేశం ఏంది, నేను తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడుతున్నా, నేను దీనికోసం కమిటీని వేయించిన అని చెప్పడం కోసం అవన్నీ మెన్షన్ చేశాడు. ఇప్పుడు అందులో ప్రధానంగా మెన్షన్ చేసిన అంశాలు ఏంటంటే శ్రీశైలం డ్యామ్ కింద ఒక పెద్ద హోల్ పడ్డది, చాలా కాలం నుంచి ఉన్నది, అది లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఉన్నది, కొద్ది కొద్దిగా వెడల్పు అవుతున్నది. అది డ్యామ్ సేఫ్టీకి ముప్పు వస్తుందని చెప్పి ఇంజనీర్లు అదివరకే గుర్తించారు. శ్రీశైలం వాళ్ళ కంట్రోల్ ఉంది కాబట్టి మన ప్రభుత్వం కూడా దాని మీద లేఖ రాసింది, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా, బట్ స్పందించలేదు అన్నాడు. ఇవాళ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఎన్డీఎస్ఏ వాళ్ళు లేఖ రాసి దాన్ని రిపేర్ చేయమన్నారు. ఆల్రెడీ టెండర్స్ పిలిచినట్టున్నారు, రిపేర్ జరుగుతూ ఉన్నాయి, దాన్ని ఎజెండాలో పెట్టారు. రెండవది విభజన చట్టంలోనే ఉంది కేఆర్ఎంబి ఆఫీస్ విజయవాడలో ఉండాలి, అమరావతి కానీ విజయవాడ అని మెన్షన్ చేశారు. గోదావరి బోర్డుది జలసౌధలో హైదరాబాద్లో ఉండాలని. అది ఎప్పుడో మనం ఒప్పుకున్న విభజన చట్టంలోనే ఉంది, అది దాన్ని మనం కాదంటే అవుతుందా, దాన్ని అందులో పెట్టారు. టెలిమెట్రీ విషయంలో ఏనాడో తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నది, ఆంధ్ర ప్రభుత్వమే డబ్బులు ఇవ్వలేదు దానికి. ఇవ్వనప్పుడు అది ఆగిపోయింది. టెలిమెట్రీ లెక్కలు ఎట్లా తీసుకుపోతున్నారు, తీసుకుపోయిన దానికి లెక్కలు ఉన్నాయి. టెలిమెట్రీ పెడితే ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది, టెలిమెట్రీ లేకుంటే పోయినాక తెలుస్తుంది. సిడబ్ల్యూసీ గేజింగ్ పాయింట్స్ ఉన్నాయి, నీళ్ళు ఎన్ని తీసుకుపోతున్నారు అనేది ఉన్నది, శ్రీశైలంలోకి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి అనేది ఉన్నది, తుంగభద్ర నది నుంచి ఎన్ని వస్తున్నాయి, జూరాల నుంచి ఎన్ని వస్తున్నాయి, వచ్చినాయి శ్రీశైలం నుంచి రిజర్వాయర్లకు ఎన్ని పోతున్నాయి, నాగార్జునసార్లకు ఎన్ని పోతున్నాయి, రిజర్వాయర్లకు వెళ్ళి పోతిరెడ్డిపాడు ద్వారా ఎన్ని పోతున్నాయి, ఎస్ఆర్బీసీ ద్వారా ఎన్ని పోతున్నాయి, తెలుగు గంగకి ఎన్ని ప్రతి లెక్కలు ఉన్నాయి. ఆ టెలిమెట్రీ పెద్దగా మనకేంటంటే ఎప్పటికప్పుడు తెలుస్తుందనే ఉద్దేశంతో తప్ప దానివల్ల పెద్దగా వాళ్ళు ఆపలేరు కూడా దాన్ని. సో ఆ టెలిమెట్రీ మీద కృష్ణా బోర్డు దగ్గర ఎన్నడో తీర్మానమైంది, దాన్ని పెట్టారు. అసలు పెట్టాల్సిన ఏందమ్మా, ఇప్పుడు నాగార్జున సారు తెలంగాణ చేతిలో ఉండాలి, అది ఆంధ్ర చేతిలోకి వెళ్ళిపోయింది. 1.5 year అయింది. దాని మీద మాట్లాడండి నిన్న, దాని మీద మాట్లాడలేదు. రెండవది మనకు పాలమూరు రంగారెడ్డికి 45 TMC ఇచ్చి, ఎందుకంటే గోదావరి ట్రిబ్యునల్ తీర్పులో ఉన్నది ఏంటంటే ఎప్పుడైతే గోదావరి నీళ్ళను ప్రకాశం బ్యారేజ్ తీసుకొస్తారో నాగార్జున సార్ నుంచి 80 TMCలు కృష్ణా డెల్టాకి ఇచ్చే వాటర్ను ఆపి నాగార్జున సార్ పైన దాన్ని వాడుకోవాలి. 45 TMC తెలంగాణ అండ్ 35 TMC ఏవో రాష్ట్రాలు, కర్ణాటక అండ్ మహారాష్ట్ర. ఆయన పాలమూరు బిడ్డ కదా, మరి నిన్న దానికి ఎందుకు ఎన్ఓసి తీసుకోలేదు, దానికి కమిటీ ఎందుకు? ఇప్పుడు బచావత్ ట్రిబ్యునల్లే శిరోధార్యం కదా. మరి ట్రిబ్యునల్లో మెన్షన్ చేసింది ఏమని ఉందంటే బై డిఫాల్ట్ ఎప్పుడైతే కెనాల్లో వాటర్ గోదావరి నుంచి కృష్ణాలో కలిసిందో వెంటనే డీమ్డ్ టు బి అలొకేటెడ్ టు ది అప్పర్ స్టేట్స్. వెంటనే నిన్న దాని మీద ఎందుకు ఆమోదం జరగలేదు, దాని మీద ఎందుకు చర్చ జరగలేదు? చట్టంలో ఉన్నదే కదా అది, తీర్పు అంటే చట్టంతో సమానం, బచావత్ ట్రిబ్యునల్ తీర్పు. అది ఎందుకు మాట్లాడలేకపోయాడు? గోదావరి మీద ఎన్నో ఆబ్జెక్షన్ చేశాడు చంద్రబాబు నాయుడు. వార్దా మీద ఆబ్జెక్షన్ ఉంది. నేను జలశక్తి శాఖ మంత్రి ఉన్నాడు. మరి వార్దా ప్రాజెక్టు 2.5 years నుంచి మా టీఆర్ఎస్ ప్రభుత్వం సబ్మిట్ చేసినాక 1 yearకు ప్రభుత్వం మారింది. ఇప్పుడు వచ్చి 1.5 year అయింది. 2.5 years నుంచి సిడబ్ల్యూసి దగ్గర పెండింగ్ ఉన్నది వార్దా ప్రాజెక్టు. నిన్నెందుకు మాట్లాడలేదు? దాన్ని అబ్జెక్షన్ చెప్పింది చంద్రబాబు నాయుడు. నిన్న జలశక్తి శాఖ మంత్రి ముందట అది మాట్లాడాలి కదా. నిజంగానే నీకు తెలంగాణ ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి ఉంటే నువ్వు తుమ్మిడేటు గురించి అందులో పెట్టినావు, కానీ వార్దా గురించి ఎందుకు మాట్లాడలేదు? వార్దా గురించి ఎందుకు క్లియరెన్స్ అడగలేదు అప్పటికప్పుడు? మొన్న చంద్రబాబు నాయుడు ఆంధ్రలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు, తెలంగాణకు నేను అడ్డు కాదు, నేను ఆ ప్రాజెక్టులను అడ్డుకోను, వాళ్ళకు వచ్చిన నీళ్ళ వాటర్ని వాళ్ళు వాడుకుంటే నేను ఎందుకు అభ్యంతరం పెడతాను అన్నాడు. అందరికీ తెలుసు, అది మీడియాలో వచ్చింది. మరి నిన్న ఆ మాటను చూపెట్టి మీరు అభ్యంతరం చెప్పారన్నారు కదా, మీ అభ్యంతరాలన్నీ వెనక్కి తీసుకోండి అని చెప్పాలి కదా. ఎంతసేపు అది? ఒక్క మాట, ఒక్క నోటి మాట. ఈ అభ్యంతరాలను వెనక్కి తీసుకుంటే మనకు కాళేశ్వరం 30 TMCకి పర్మిషన్ వచ్చేది, హైడ్రాలజీ క్లియరెన్స్.
మన నీళ్లు మనం వాడుకునేవాళ్ళం. ఆల్రెడీ 30,000 కోట్లు కేసీఆర్ గారు ఉన్నప్పుడే దానికోసం ఏర్పాట్లన్నీ చేశారు. వారదాకు అనుమతి వచ్చేది. మంచిర్యాల ప్రజలకి వాళ్ళ 2 లక్షల ఎకరాలకు నీళ్ళు రావడానికి మార్గం సుగమమయ్యేది. సీతారామ ప్రాజెక్టుకి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చేది. ఇవన్నీ మాట్లాడకుండా బనకచెర్ల మీద లోపల మాట్లాడి బయటకు వచ్చేమో ఈ డ్రామా చేయడం. అదే నేను అడగబోతున్నా. ఇష్యూస్ రిజాల్వ్ అయిన వాటి మీద మాట్లాడతారు, రిజాల్వ్ చేసుకోవాల్సిన వాటి మీద మాట్లాడరు. నేను నిలదీసినావా నువ్వు నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్కు మా వాటర్ని ఇల్లు ఇవ్వకుండా మీరు రైట్ కెనాల్కు డైవర్ట్ చేసేయాలని మాట్లాడినని నా మాట్లాడలే కదా. ఎప్పుడో డిసైడ్ అయిన శ్రీశైలం కింద గుంత గురించి, టెలిమెట్రీ గురించి, విజయవాడకు ఆఫీస్ తీసుకుపోవడం గురించి ఇవా మాట్లాడాల్సినవి. ఇవన్నీ చూస్తే ఒక అనుమానం ఎందుకు వస్తున్నదంటే 2 మాటలతో అనుమానం వస్తున్నది. రేవంత్ రెడ్డి మాట్లాడినాయి. ఒకటి, బనకచెర్లను ఎజెండాలనే పెట్టద్దు అన్నోడు టెక్నికల్ కమిటీలో ఎట్లా పెడతాడు. ఒకటి, టెక్నికల్ కమిటీలో పెట్టాల్సిన అంశాలు ఏంది? ఆంధ్ర తెలంగాణకు మధ్య తేల్చలేని అంశాలు ఏమన్నా ఉంటే అవి పెట్టాలి. తేలిన అంశాలు కాదు కదా పెట్టేది. బనకచెర్ల అనేది ఫస్ట్ ఇప్పుడు ఆ ఇష్యూ తెలంగాణకు అఫీషియల్గా రాలే. గోదావరి బోర్డు దగ్గరికి వచ్చినప్పుడు కాదు నువ్వు మాట్లాడాల్సింది. వాళ్ళని గోదావరి బోర్డు దగ్గర పెట్టినలా మేము ప్రాజెక్టు కట్టుకుంటామని. ఇప్పుడు రాష్ట్ర విభజన చట్టం వచ్చిన తర్వాత, పునర్విభజన చట్టం వచ్చిన తర్వాత కొత్త ప్రాజెక్టులు ఏది పెట్టినా కూడా త్రూ గోదావరి బోర్డు ద్వారా సిడబ్ల్యూసీకి పోవాలి. గోదావరి బోర్డు దగ్గరికే రాలేదు అది. వాళ్ళు డైరెక్ట్ పంపుకున్నారు, వాళ్ళు రిజెక్ట్ చేశారు. దాని మీద చర్చ ఎందుకు అంటున్నాను నేను. ఆ 2 కూడా వ్యాలిడ్ రీజన్స్. దాన్ని ఎందుకు రిజెక్ట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే, పోలవరం ద్వారా 200 టీఎంసీలు తీసుకుంటామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి ఆ ప్రతిపాదనను సిడబ్ల్యూసీ పంపింది. ఇట్లా ఆంధ్ర ప్రభుత్వము పోలవరం ప్రాజెక్ట్ నుంచి 200 టీఎంసీలు తీసుకుంటామంటున్నారు అని. వాళ్ళు ఏం చేశారంటే, మా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ దగ్గర ఉన్న వివరాల ప్రకారం, డిపిఆర్ ప్రకారం ఈ 200 టీఎంసీలు తీసుకుపోయే ప్రతిపాదన ఏది లేదు, రిజెక్ట్ చేశారు. అంటే మళ్ళీ దాన్ని డిపిఆర్ మార్చాలి. ఒకటి. నెంబర్ 2 ఏంటంటే, గోదావరిలో ఎన్ని మిగులు జలాలున్నాయి, వరద జలాలున్నాయి అనేది లెక్కలు లేవు. ఇప్పుడు వచ్చేటి అన్ని వరద జలాలు కాదు. తెలంగాణ వాడుకోవట్లేదు వాటా, ఛత్తీస్గఢ్ వాడుకోవట్లేదు, ఒరిస్సా వాడుకోవట్లేదు, మధ్యప్రదేశ్ వాడుకోవట్లేదు, మహారాష్ట్ర కూడా కొన్ని ప్రాజెక్టుల నుంచి వాడుకోవాల్సినంత వాడుకోవట్లేదు. ఆ నీళ్ళన్నీ వస్తే అవి గోదావరిలో వృధాగా పోతుంటే వాటిని ఈ వరద జలాలని ఎట్లా అంటారు? ఇప్పుడు 968లో మనం 450 వాడుకుంటున్నాం. ఆ మిగతా 500 టీఎంసీల పైన ఉన్నాయి, అవి మన వాటా కదా. వృధా జలాలు సముద్రంలో పోతానే వాడుకుంటామంటే ఎట్లా? మా నీళ్ళని నువ్వు ఎట్లా వాడుకుంటావు? నిన్న వాడుకోలేదు మేము, ఇవాళ వాడుకుంటాం. సెకండ్ పాయింట్ ఏంటంటే, టెక్నికల్ కమిటీ మన వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా నేను ఒప్పుకుంటా అన్నాడు. అంటే ఏంటమ్మా, బనకచెర్ల మీద వాళ్ళు నిర్ణయం చేస్తే నేను ఒప్పుకుంటాడా? బనకచెర్లను వాళ్ళు ఎందుకు పెట్టాలి? ఫస్ట్ ఈ తెలంగాణ సమస్య కానే కాదు. ఇప్పుడు అది వాళ్ళు కన్సిడర్ చేస్తామన్నప్పుడు కదా అది మనకు సమస్య అవుతుంది. కేంద్రమే రిజెక్ట్ చేసినాక దాన్ని నువ్వు అఖిలపక్షంలో మన ఈ ఉమ్మడి కమిటీ ఏదైతే ఏబోతున్నారో ఆ కమిటీలో అది అవసరమా? అది పెట్టేసరికి అనుమానాలు వస్తాయి. దాన్ని ముందర పెట్టి ఇవన్నీ కూడా మనల్ని పక్కదారి పట్టేయడానికి కృష్ణా ఇష్యూస్ ఇవన్నీ పెట్టిండు. అల్టిమేట్గా ఏంటంటే వాళ్ళ మధ్య ఒక డీల్ కుదిరింది. ఆ డీల్ ప్రకారం బనకచెర్లకు క్లియరెన్స్ ఇవ్వడం కోసం అదివరకు మాట అన్నాడు, 1000 టీఎంసీలు మాకిచ్చి మీరు తీసుకుపోండి అన్నాడు. ఈయన ఎవరు చెప్పడానికి? 1000 టీఎంసీలు ఆల్రెడీ ఉన్నాయి, కొత్తగా ఈయన తీసుకొచ్చేది మనకు 968 టీఎంసీలు ఆల్రెడీ మనకు ఉంది. అంటే మాకేమవుతుంది, నీకు తీసుకపో అని చెప్పడమే కదా. దానికి ఇప్పుడు ఈయన ఒక్కటి చెప్పింది కదా, అది ఇప్పుడు టెక్నికల్గా కమిటీతోని రాజముద్ర వేయించాలనేది రేవంత్ రెడ్డి కుట్ర.